మార్వాడీల వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. మార్వాడీల వ్యాపార జీవితం వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్ లో ఇది 5వ భాగం, అంటే పార్ట్ 5. మరి పార్ట్ 5 లోకి ఎంట్రీ ఇద్దామా రండి. ఇది మార్వాడీల బిజినెస్ సక్సెస్ ట్రిక్స్ లో కీలకమైన ఎపిసోడ్ కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. మార్వాడీల వ్యాపారం చిన్నదైనా లాభం మాత్రం పెద్దది. అందరూ బ్రాండ్ వెతుకుతారు, కానీ మార్వాడీలు మార్జిన్ వెతుకుతారు. ఎవరైనా పెద్ద బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే మార్వాడీలు మాత్రం ఏ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందో దానిపైనే ఫోకస్ చేస్తారు. వాళ్ళ వ్యాపారం చూస్తే చాలా చిన్నగా కనిపించొచ్చు, కానీ లాభం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పెయింట్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ షాప్ అయినా, ప్లైవుడ్ స్టోర్ అయినా, స్వీట్ షాప్ అయినా, కిరాణా షాప్ అయినా, ఇందులో ఒక్కొక్క వ్యాపారాన్ని వాళ్ళు ఎలా మల్టిప్లై చేస్తారో చూస్తే మనం ప్లానింగ్ లో చాలానే నేర్చుకోవాలి. మార్వాడీలు తక్కువ పెట్టుబడి ఉన్న వ్యాపారాలే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? మార్కెట్ కు ముందు మార్వాడీలే ఎందుకు వస్తారు? మార్వాడీల సప్లై చైన్ అండ్ మార్జిన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? మరొక దానిపై ఆధారపడే దందా అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకుంటారు? అప్పు లేకుండానే లక్షల్లో వ్యాపారం ఎలా నడిపిస్తారు? లోకల్ బిజినెస్ లో మోనోపలి అంటే గుత్తాధిపత్యం ఎలా ఏర్పరచుకుంటారు? మార్వాడీలు ఫాలో అవుతున్న ఈ బిజినెస్ టాప్ సీక్రెట్స్ మనందరికీ పాఠాల వంటివి. కొన్ని మనకు తెలిసినా తేలిగ్గా తీసిపారేస్తాం, కానీ వాళ్ళు మాత్రం ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా భావిస్తారు. భూతద్దంలో పెట్టి చూసినట్లుగా చేస్తారు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా జెండా పాతేస్తారు. మరి మార్వాడీల బిజినెస్ సక్సెస్ పాఠాల్లో ఎంతో కీలకమైన ఈ భాగాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1, తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? మార్వాడీలకు లక్షల్లో పెట్టుబడి పెట్టే ప్లాన్లు ఉండవు. మొదట వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వ్యాపారాలు ఏంటో చూద్దాం. ప్లైవుడ్ షాప్, ఎలక్ట్రికల్ గూడ్స్, పెయింట్స్ అండ్ పుట్టి, మోటార్, మిక్సీ, వాషింగ్ మెషిన్ యాక్సెసరీస్, స్వీట్లు, స్నాక్స్ షాపులు, ఇన్వర్టర్, బల్బులు, ట్యూబ్ లైట్లు, రీఛార్జ్, బిల్ కలెక్షన్ సెంటర్లు, కిరాణా షాపులు. వీటిలో కామన్ లక్షణం ఏంటంటే రోజువారీ మార్జిన్, బల్క్ గా కొని చిన్న చిన్నగా అమ్మడం, రిపీట్ కస్టమర్ బేస్, రోజు రోజుకు పెరిగే ఇంటి అవసరాలు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మార్వాడి ఎలక్ట్రికల్ షాప్ ఓనర్ నెలకు ₹1,50,000 టర్న్ ఓవర్ సాధించాడు, కానీ షాప్ కి పెట్టుబడి మాత్రం 80,000 మాత్రమే. అది కూడా పాత షాపుని అద్దెకు తీసుకుని చిన్నగా మొదలు పెట్టాడు. వ్యాపార సూత్రం లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ సూత్రం మార్వాడీలను జెట్ స్పీడ్ తో ఫైనాన్షియల్ గా దూసుకెళ్లేలా చేస్తుంది. నెంబర్ 2, కాంపిటీషన్ లేని ప్రాంతం సెలెక్ట్ చేసుకునే తెలివి. మార్వాడీలు ఎప్పుడు షాపు ఓపెన్ చేయాలనుకున్న చోట ముందుగా ఏం పరిశీలిస్తారో తెలుసా? ఆ రూట్ లో ఇప్పటికే ఎన్ని షాపులు ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ లో డిమాండ్ ఎంతుంది, సమీపంలో ఏ వర్గం ప్రజలు నివసిస్తున్నారు, డెలివరీకి అనుకూలమైన మార్గాలు ఉన్నాయా? ప్రధానంగా మార్వాడీలు కొత్తగా ఏర్పాటయ్యే కాలనీలు, తక్కువ ట్రాన్స్పోర్ట్ మార్గాలు, జనం క్రమంగా పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తారు. దీనికోసం కొంత సమయం కూడా కేటాయిస్తారు. బిజినెస్ స్టార్ట్ చేయాలన్న తొందరలో నిర్ణయం తీసుకోరు. కొద్ది రోజుల పాటు రీసెర్చ్ చేస్తారు. తాము సెలెక్ట్ చేయబోయే ప్రాంతంలో కనీసం వారం రోజుల పాటు ప్రత్యక్ష పరిశీలన చేస్తారు. ఆ ప్రాంతంలోని తమ మార్వాడి పెద్దలతోనూ చర్చిస్తారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కాకుండా ఒకేసారి రంగంలోకి దూకుతారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి పెయింట్ షాప్ ఓనర్ హైదరాబాద్ లోని కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న కాలనీని సెలెక్ట్ చేసుకున్నాడు. సెంటర్ లో అయితే రెంట్ ఎక్కువ అవుతుందని పక్క వీధిలో షాప్ తెరిచాడు. అతనికి కావాల్సింది రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కాదు, ఆ వీధి గుండానే కొత్త కాలనీ కన్స్ట్రక్షన్ ప్రాంతానికి వెళ్లగలే పరిస్థితి ఉండడం, అక్కడ కొత్తగా ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న వాళ్ళు కొంటున్న వాళ్లే అతని టార్గెట్. అంతే, కొత్తగా కడుతున్న ఇండిపెండెంట్ హౌసెస్ కు, ఫ్లాట్స్ కు కూడా పెయింట్స్ రిలేటెడ్ మెటీరియల్ సప్లై చేశాడు. ఆ ఏరియాలో ఆ షాపే ఓ బ్రాండ్ అయిపోయింది. వ్యాపార సూత్రం కనిపించే ప్రతి బిజినెస్ చేయకూడదు, కానీ ప్రతిదీ పరిశీలించి ఏ బిజినెస్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 3, సప్లై చైన్ అండ్ మార్జిన్ స్ట్రాటజీ. లాభమే పరమార్థం. మార్వాడీలు తమ షాపులో అమ్మే ఏ వస్తువు అయినా బల్క్ లోనే కొంటారు. వాళ్ళ టార్గెట్ మల్టిపుల్ స్టేజ్ మార్జిన్. అవును, ఎన్ని రకాలుగా ఆ వస్తువుపై ఎంత మేరకు లాభం రాబట్టవచ్చో అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తారు. ప్రతి దానికి పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఫలితంగా ఒకే వస్తువుపై మిగతా షాపుల యజమానుల కన్నా మార్వాడీలు ఎక్కువ ప్రాఫిట్ పొందుతారు. దానికోసం వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారో జాగ్రత్తగా గమనించండి. కంపెనీ నుంచి బల్క్ గా కొంటారు. ఎగ్జాంపుల్, ₹40 ఉండే బాక్స్ ను ₹35కు బేరం చేస్తారు. పెద్ద మొత్తంలో కాబట్టి హోల్సేలర్ లేదా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒప్పుకుంటాడు. ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ ద్వారా మరో ₹2 తగ్గిస్తారు. బిల్లింగ్ లో రిపేరింగ్ పర్సన్ కు 20% కమిషన్ ఇచ్చినట్లు చూపిస్తారు. అసలు వస్తువును కస్టమర్ కు ₹150 అమ్ముతారు. అంటే
నికరంగా ఒక బాక్స్ మీద 100 రూపాయల లాభం. ఇది సాధారణంగా నమ్మేలా ఉండదు, కానీ మార్వాడీలు ఈ స్ట్రాటజీని పక్కాగా క్యాష్ చేసుకుంటారు. వ్యాపార సూత్రం: ఎంత ఎక్కువ మొత్తంలో సరుకులు అమ్మామన్నవి కాదు, అమ్మిన వాటిలో ఎంత ఎక్కువ లాభం వచ్చిందన్నదే అసలు పాయింట్. నెంబర్ 4, ఇండైరెక్ట్ ఇన్కమ్ నెట్వర్క్. మరొకరికి కమిషన్ ఇచ్చి తన లాభం పెంచుకోవడం. మార్వాడీల బిజినెస్ లో మరో రకమైన గేమ్ ప్లాన్ ఇది. మీ ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే అవసరమైన వస్తువులు ఎవరి దగ్గర తీసుకురావాలో ఆ ప్రాంతంలోని మార్వాడి షాప్ ఓనర్ నిర్ణయిస్తాడు. దానిని రిపేర్ చేసే వ్యక్తే దానికి వాహకం. మన ఇంట్లో మోటార్ రిపేర్ అయినా, కరెంటు సంబంధిత రిపేర్లైనా, ప్లైవుడ్ కు సంబంధించిన పనులైనా, రిలేటెడ్ రిపేర్లకు ఆ పని అప్పగిస్తాం. మనకున్న బిజీ షెడ్యూల్లో రిపేర్ సామాగ్రి తెచ్చేంత ఓపిక మనకుండదు. అందుకే రిపేర్ కు అవసరమైన సామాను అతనికే తెలుసు కాబట్టి తీసుకురమ్మని డబ్బులు ఇస్తాం. ఆ మెకానిక్ డిస్కౌంట్ తో కూడిన ఫుల్ బిల్ తెచ్చిస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం, అతనికి తెలిసిన షాప్ కాబట్టి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. మనం అసలు డిస్కౌంట్ అడగడానికి కూడా మొహమాట పడేవాళ్ళం. కానీ అది మన ఇంట్లో రిపేర్ చేస్తున్న వ్యక్తి గొప్పతనం కాదు, ఆ ప్రాంతంలో ఉన్న మార్వాడి షాప్ ఓనర్ బిజినెస్ మైండ్ సెట్. అవును, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మోటార్ మెషిన్ రిపేర్ చేసే వ్యక్తిని మార్వాడి షాప్ ఓనర్ మచ్చిక చేసుకుంటాడు. అతనికి మంచి ఆఫర్ తో కూడిన టార్గెట్ ఇస్తాడు. నెలకి కనీసం 25 రిపేర్ పనులు. ప్రతి కస్టమర్ కి ఒకే షాప్ రిఫర్ చేయాలి. ప్రతి బిల్లు పైన మెకానిక్ కు 20% కమిషన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ షాప్ లో బిజినెస్ పెరుగుతుంది. మెకానిక్ కూడా మరింత ఉత్సాహంగా పనులు వెతుక్కుంటాడు. ఇద్దరికి ప్రాఫిట్. మెకానిక్ కు అది కమిషన్ కాదు, మార్వాడి ప్రాఫిట్ లో షేర్. వ్యాపార సూత్రం: బిజినెస్ చేస్తున్నామంటే ఫుల్ గా ఆ మైండ్ సెట్ తోనే ఆలోచించాలి. బిజినెస్ పెంచుకోవడానికి మెకానిక్లకు, రిపేర్ స్పెషలిస్టులకు కమిషన్లు ఇవ్వడం తప్పు కాదు, అది వ్యాపార ధర్మం. అప్పు వద్దు, నమ్మకమే ముద్దు. మార్వాడీలు కస్టమర్ ని చిరునవ్వుతో పలకరిస్తారు, కానీ అప్పు అడిగితే మాత్రం నమస్కారం పెడతారు. అవును, మన మార్వాడియే కదా, ఎప్పుడు చూస్తున్నవాడే కదా, రెగ్యులర్ కస్టమర్నే కదా అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ మార్వాడి అలా అనుకోడు. అప్పు అంటే చాలు సున్నితంగా తిరస్కరిస్తాడు. మనల్ని నొప్పించకుండా నేర్పుగా సర్ది చెబుతాడు. మార్వాడీల ఆ టాలెంట్ కు వెంటనే మనకు ఇబ్బందిగా అనిపించినా తర్వాత అతనే కరెక్ట్ అని మనం కూడా అనుకునేలా మన మైండ్ సెట్ ను మార్చేస్తాడు. మార్వాడీలు ఎందుకు అప్పు ఇవ్వరు? దీని వెనుక వాళ్ళ వ్యాపార ధోరణి మాత్రమే కాదు, మనుషుల మైండ్ సెట్ కూడా ఇమిడి ఉంటుంది. అప్పుతో ఎవరైనా సరే లావాదేవీలపై నియంత్రణ కోల్పోతారు. కొనేవాళ్లు మరో 2 ఎక్కువైనా సరే అనుకుంటారు. షాపు యజమాని కూడా ఇంకో 2 అంటగట్టొచ్చులే, ఇవాళ కాకపోయినా రేపైనా లాభం వస్తుంది కదా అనుకుంటాడు. మార్వాడీల మైండ్ సెట్ తో చూస్తే నగదు అందుబాటులో ఉంటే కొత్త స్టాక్ వెంటనే తెప్పించుకోవచ్చు. డబ్బు అప్పు రూపంలో ఉండే బదులు అది నగదు లేదా స్టాక్ రూపంలో బిజినెస్ లోనే తిరగాలి. వ్యాపార సూత్రం: మార్వాడీలు కస్టమర్ నష్టపోతే సహించగలరు, కానీ వ్యాపారం నష్టపోతే భరించలేరు. నెంబర్ 6, స్థానిక భాషతో రిలేషన్షిప్. మార్వాడీలు ఏ ఊళ్ళో షాప్ తెరిచినా ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను, ఆ ఊళ్ళో మాట్లాడే యాసను కూడా నేర్చుకుంటారు. స్థానిక సంస్కృతిపై కూడా అవగాహన పెంచుకుంటారు. అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ వీళ్లు కూడా మనవాళ్లే అనే మాదిరిగా కలిసిపోతారు. ఆ షాపు పరిసర ప్రాంతాల వాళ్ళతో ఇలా రిలేషన్షిప్ పెట్టుకుంటారు. అంటే ఇది కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ లో ఓ భాగం అన్నమాట. కస్టమర్ తో మాట్లాడేటప్పుడు చిత్తగించండి, పలుకుబడి, ఊళ్ళో పెద్ద మనిషి వంటి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ముఖ్యమైన మాటలను ఉపయోగిస్తారు. దీంతో స్థానిక ప్రజలకు ఇతడు మనవాడే అనిపించేలా మారుతారు. ఇలా భాషతోనూ తమ బిజినెస్ కు కస్టమర్లను ఆకర్షిస్తారు. వ్యాపార సూత్రం: బిజినెస్ అంటే ఒక మూసలో కొట్టుకుపోవడం కాదు, స్థానికులతో మమేకం కావడం, మనవాడే అని అక్కడి వాళ్ళు ఆత్మీయంగా అనుకునే వాతావరణం సృష్టించుకోవడం, తద్వారా బిజినెస్ పెంచుకోవడం. నెంబర్ 7, మార్వాడీలు మల్టీలేయర్ ప్రాఫిట్ స్ట్రాటజీ. మార్వాడీలు ఒకే కోణంలో లాభం గురించి ఆలోచించరు. ఒక వస్తువుపై ఎన్ని రకాలుగా లాభం వచ్చేందుకు అవకాశం ఉందో అన్ని మార్గాలు తెలివిగా వినియోగించుకుంటారు. వీటి కోసం కొన్నిసార్లు ఎదురు ఖర్చు చేస్తారు, దానికంటే ఎక్కువ రాబడిని ప్లాన్ చేస్తారు. ఇలా మార్వాడీలు మల్టీ లేయర్ ప్రాఫిట్ స్ట్రాటజీని అనుసరిస్తారు. అసలు వాళ్ళ వ్యాపారం మల్టీ లేయర్ ప్రాఫిట్ స్ట్రాటజీ అంటే ఏమిటో చూద్దాం. బల్క్ గా కొనుగోలు చేస్తారు. దీనిపై కంపెనీ నేరుగా డిస్కౌంట్ ఇస్తుంది. రెఫరల్ లింక్ ద్వారా వ్యాపారం పెంచుకుంటారు. అంటే మెకానిక్ ద్వారా కస్టమర్లను రాబట్టుకుంటారు. పక్క షాప్ తో కంపారిజన్ చేసుకుంటారు. అవసరమైతే ఓ వస్తువు పక్క షాపు కంటే రూపాయి తక్కువకే ఇస్తారు. నేరుగా కస్టమర్లతోనే మౌత్ పబ్లిసిటీ పెంచుకుంటారు. ఏ వస్తువుపై అయినా బోనస్ క్వాలిఫికేషన్ చూసుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ మీద కూడా లాభం చూసుకుంటారు. షాపులో ఖచ్చితంగా స్టాక్ ఉండేలా చూస్తారు. ఏ రోజుకు ఆ రోజు స్టాక్ వచ్చేలా కూడా చూసుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: మార్వాడి ఎలక్ట్రికల్ స్టోర్, కాచిగూడ. హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కనే ఓ మార్వాడి చిన్న స్టోర్ తో మొదలు పెట్టాడు. ఆ సమయంలో మొదట 2 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేశాడు. కానీ చూస్తుండగానే స్పీడ్ గా ఎదిగిపోయాడు. మరి అంత వేగంగా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి అతను అనుసరించిన వ్యూహాలేంటో తెలుసా? వివరంగా చూద్దాం. ఆ ప్రాంతంలోని అందరూ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్లతో
పరిచయం పెంచుకున్నాడు. వాళ్ళ ద్వారా వచ్చే ప్రతి బిల్ మీద కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఫలితంగా ఆ కాంట్రాక్టర్ల ద్వారా ఇండిపెండెంట్ హౌస్లే కాదు, కొత్త అపార్ట్మెంట్ల గిరాకీ కూడా ఇతనికే టర్న్ అయింది. కాంట్రాక్టర్లకు కమిషన్ అనే ప్లాన్ ఊహించినంతగా సక్సెస్ అయింది. ప్రత్యేకంగా రెగ్యులర్ డెలివరీ బాయ్ కూడా లేడు. స్వయంగా తానే సామాగ్రి ఇంటింటికి తీసుకెళ్లి ఇస్తాడు. బిల్లు పెద్దదైతే ఆ ఇంటి యజమానికి స్వీట్ బాక్స్ ఫ్రీగా ఇస్తాడు. ఇలా మల్టీ లేయర్ ప్రాఫిట్ సిస్టమ్ ను ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఆ మార్వాడి ఎలక్ట్రికల్ షాప్ టర్నోవర్ నెలకు 6 లక్షలు. 2 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసిన షాపులో బిజినెస్ నెలకు 6 లక్షలుగా ఎదగడం అంటే ఊహించని డెవలప్మెంటే కదా. ఏమంటారు? వ్యాపార సూత్రం: ఒకే రకమైన లాభంతో ప్రయోజనం లేదు. మల్టీ లేయర్ స్ట్రాటజీతో అన్ని రకాలుగా ప్రాఫిట్ ను పెంచుకోవాలి. పార్ట్ 5 టేక్ అవేస్. మార్వాడి బిజినెస్ స్ట్రెంగ్త్స్, వ్యాపార బలాలు: తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. బల్క్ ఆర్డర్ ఇచ్చి మెరుగైన మార్జిన్ వచ్చేలా చూసుకుంటారు. స్ట్రాటజిక్ ప్లేస్ సెలక్షన్, కాంపిటీషన్ తక్కువగా ఉండే చోటే షాపు పెడతారు. మానవ నెట్వర్క్, మెకానిక్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లతో సంబంధాలు. అప్పులేని లావాదేవీలు, క్యాష్ బేస్డ్ వ్యాపారమే వాళ్లకు బలం. లోకల్ లాంగ్వేజ్ పై ప్రేమ, నమ్మకం. కస్టమర్ తో నేరుగా రిలేషన్షిప్ పెంచుకుంటారు. ఇప్పటి వరకు మార్వాడీల బిజినెస్ సక్సెస్ సీక్రెట్స్ సిరీస్ లో 5 భాగాలు పూర్తయ్యాయి. మార్వాడీలకు సంబంధించిన అనేక వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాం. ప్రధానంగా పార్ట్ 5 లో మార్వాడీల మేధోబలం, వ్యూహాత్మక ఆలోచన, రియల్ బిజినెస్ మ్యాజిక్ ను అర్థం చేసుకున్నాం. ఇక నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 6 లో ఇప్పటి వరకు తెలుసుకుని మరిన్ని అంశాలున్నాయి. మరి పార్ట్ 6 లో ఏమేమి ఉంటాయంటే: మార్వాడీల వడ్డీ వ్యాపారం, బంగారం, ఆస్తులు, ఈఎంఐల వ్యూహం, ట్యాక్స్ మేనేజ్మెంట్, మార్వాడి కుటుంబంలో డిసిప్లిన్. మీరు పార్ట్ 6 కోసం రెడీ అయితే పార్ట్ 6 ప్లీజ్ అని కామెంట్ చేయండి. వీలైనంత తొందరగా పార్ట్ 6 అప్లోడ్ చేస్తా. ఇప్పటికీ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.